సో అజిత్ గారితో తెగింపు అన్న మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అజిత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ క్యారెక్టర్ తాలూకా హౌ డూ యూ ఫీల్? అజిత్ గారు అంటే నేను చేసిన పక్కన పెట్టేద్దాం అండి. అసలు రోలు Oh my God. ఎంత హంబుల్ పర్సన్ అంటే ఆయన అచ్చా. ఒక హీరో ఇలా ఉండొచ్చా అన్నట్టు ఉంటారు ఆయన. ఇంతకుముందు కిరీటం అన్న ఫిలిం చేశాను నేను తమిళ్లో నేను చేసిన ఫస్ట్ ఫిలిము అజిత్ గారి మెయిన్ విలన్. ఓకే. అది కిరీటం మలయాళం ఫిలిం లాల్ సార్ ఫిలిం రీమేక్. అదే గర్దిష్ ఇన్ హిందీ అన్ని రకాలుగా కూడా. సో మెయిన్ విలన్ చేశాను. అది కొంచెం యావరేజ్గా ఎలాగో ఆడింది. దెన్ ఈ ఫిల్మ్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత, హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో. ఆయన ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ యాక్చువల్లీ. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ కిరీడంకి దీనికి 10 years పైన డిఫరెన్స్ ఉంది. మేము ఎక్కడ పుకెట్లోనే ఎక్కడో షూట్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ సీలోకి వెళ్ళాలి, షిప్ ఏదో దాంట్లో షూట్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం ఎర్లీకి వెళ్ళాం. సన్ రైజ్ కన్నా ముందు వెళ్ళాలని. 4:30 చీకటిగా ఉంది. అజిత్ గారు, అజయ్ గారు ఎలా ఉన్నారు, ఈ స్పీక్స్ డీసెంట్ తెలుగు యాక్చువల్లీ, హౌ ఆర్ యూ అజయ్ గారు అన్న. నేను షాక్ అయ్యాను. నేను యాక్చువల్లీ చెప్పినా కూడా ఆయన నేను అంటున్నాను ఎందుకు ఇంత పొద్దున్నే పిలిచారు అయితే అంటున్నాను. నేను అప్పుడప్పుడు రావాల్సి వస్తుందండి, యూ హ్యావ్ టు కమ్ షూట్ అనేది ఆయన జోక్ చేస్తున్నారు. ఆయన వచ్చి హగ్ ఇచ్చి ద వే హీ మీట్స్ అండ్ ఈ ట్రీట్స్ యూ లైక్ అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు. సో ఎనీ టైమ్ అజిత్ గారి సినిమా, అజిత్ గారితో హ్యూజ్ స్టార్. ఆయన సినిమా అంటే ఎప్పుడన్నా వెళ్ళి హ్యాపీగా చేసుకుని ఇంక నేను ఏంటి అని కూడా అడగనండి. అది కూడా చెప్తున్నాను, కొంతమంది హీరోలు ఉన్నారు అసలు ఇది అది అని కూడా అడగను, నేను వెళ్ళి చేసుకుంటే వెళ్తాను. అందులో అజిత్ గారు ఒకరు. ప్లస్ ఆ రోల్ కూడా నాకు ఆ ఫుల్ లెంత్ రోలు తమిళ్లో కూడా నాకు కొంచెం మళ్ళీ జేమ్ రవి సినిమాలు కొంచెం ఒక రకంగా చాలా గ్యాప్తో తమిళ సినిమాలు చేయడానికి కూడా రీజన్ అయింది. అది మంచి హిట్ అయింది. తమిళ అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. ఇట్స్ ఆల్ గ్లోబల్ అండి ఇప్పుడు. అంటే నేషనల్ లెవెల్లో వచ్చేసారు యాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు మనం మలయాళం యాక్టర్స్ మనకు వచ్చి చేస్తున్నారు, మనం వెళ్ళి వేరే చోట వెళ్ళి చేస్తున్నాం. హిందీ యాక్టర్స్ ఇటు చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి విలన్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నారు అటు విలన్స్. థింగ్స్ ఆర్ చేంజింగ్. బాగుంది ఇప్పుడు. ప్రతి యాక్టర్ అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ వెళ్ళి చేయడం జరుగుతుంది. ఎక్స్పోజర్ కూడా పెరిగిపోయింది. అవును.